నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్కి ఆల్ నొక్కడం కూడా మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. మీ సూచనలు, సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి. అది మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు పదకుశలుడు. పూర్వం ఒక యక్షిని కుబేరుని వద్ద 3 సంవత్సరాల సేవ చేసి ఆయన అనుమతితో ఒక అరణ్య ప్రాంతంలో కొంతమేర సమస్త హక్కులు పొంది ఒక గుహలో జీవిస్తూ తన పొలిమేరలోకి వచ్చిన మనుషులను పట్టుకుని తింటూ ఉండేది. ఆమె ఉన్న ప్రాంతంలో తూర్పు పడమరలుగా ప్రయాణికులు పోయే ఒక మార్గం ఉండటం చేత ఆమెకు సుఖంగా గడుస్తున్నది. ఇలా ఉండగా ఒకసారి గొప్ప ధనికుడు, మంచి అందగాడు అయిన బ్రాహ్మణుడు ఒకడు గొప్ప పరివారంతో సహా ప్రయాణం చేస్తూ అటుగా వచ్చాడు. వాళ్లను చూడగానే యక్షిని పెడబొబ్బ పెట్టింది. బ్రాహ్మణుడు వెంట ఉన్నవారు అంతా కాలిసత్తు కొద్దీ పారిపోయారు. బ్రాహ్మణుడు మాత్రం యక్షినికి దొరికిపోయాడు. ఆమె అతన్ని వీపు మీద మోసుకుని తన గుహకు తీసుకువచ్చింది. అయితే అతని స్పర్శ వల్ల యక్షినికి అతని మీద మోహం కలిగింది. అందుచేత ఆమె అతన్ని తినక భర్తగా తన వద్ద ఉంచుకున్నది. ఇద్దరూ ఆ గుహలో కాపురం చేశారు. యక్షిని రోజు మనుషులను పట్టుకుని తాను తిని, తన భర్తకు మాత్రం మనుషులు తమ వెంట తెచ్చుకున్న బట్టలు, బియ్యము, నూనె మొదలైన సరంజామా ఇచ్చేది. తాను బయటికి పోయినప్పుడు భర్త పారిపోకుండా గుహ ద్వారానికి పెద్ద బండను అడ్డం పెట్టి పోయేది. ఇలా ఉండగా యక్షినికి బ్రాహ్మడి వల్ల ఒక కొడుకు కలిగాడు. యక్షిని తన భర్తను, కొడుకును ఎంతో ప్రేమగా చూసుకునేది. తాను బయటికి పోయేటప్పుడు మాత్రం ఆ ఇద్దరిని గుహలో ఉంచి రాయి అడ్డం పెట్టి పోయేది. కొడుకు కొంతకాలానికి పెరిగి పెద్దవాడు అయ్యాడు. ఒకనాడు యక్షిని బయటికి పోయినప్పుడు కొడుకు గుహకు అడ్డంగా ఉన్న రాయిని తొలగించి తండ్రిని బయటికి తీసుకుపోయాడు. యక్షిని వచ్చి రాయి తొలగించినది ఎవరు అని అడిగితే కొడుకు, అమ్మా నేనే తొలగించాను, గుహలో చీకటిగా ఉన్నది అన్నాడు. కొడుకు మీద ప్రేమ చేత ఆమె ఏమీ అనలేదు. మరొకనాడు కొడుకు తండ్రిని, నాన్న అమ్మకు నీకు పోలికే లేదు, ఎందుచేత అని అడిగాడు. నాయనా, నీ తల్లి మనుషులను చంపి తినే యక్షిని, నువ్వు నేను మనుషులం అన్నాడు తండ్రి. మనం ఇక్కడ దీనికి మనుషులు ఉండే చోటుకే పోదాం అన్నాడు కొడుకు. మనం పారిపోతే మీ అమ్మ మన ఇద్దరిని పట్టుకు చంపేస్తుంది అన్నాడు తండ్రి. తండ్రిని మనుషుల మధ్యకు తీసుకుపోయే బాధ్యత తన మీద వేసుకుని భయపడవద్దని ఆయనకు చెప్పి తండ్రితో సహా గుహ నుంచి పారిపోసాగాడు కొడుకు. యక్షినికి వాళ్ళు దొరికిపోయారు. ఆమె తన భర్తను, ఎక్కడికి పారిపోతున్నావు, ఎందుకు పారిపోతున్నావు, నీకేం తక్కువైంది అని అడిగింది. నా మీద కోపం వద్దు, నీ కొడుకే నన్ను వెంట తీసుకుని బయలుదేరాడు అన్నాడు బ్రాహ్మణుడు. యక్షిని కొడుకుని ఏమీ అనలేక ఇద్దరిని ఇంటికి తీసుకుపోయింది. కొడుకు తన తల్లి పొలిమేర ఎక్కడో తెలుసుకోవాలని, అది దాటిపోతే ఆమె ఏమీ చెయ్యలేదని ఆలోచన వచ్చింది. ఆ మీదట అతను తల్లితో, అమ్మా నీ ఆస్తికి నేనే కదా వారసుణ్ణి, నీ ఆధీనంలో ఉన్న ప్రాంతానికి హద్దులేవో చెప్పు అని అడిగాడు. ఆమె అతనికి 4 దిక్కుల కొండలు, ఇతర గుర్తులు చూపి 3 యోజనాల వెడల్పు, 5 యోజనాల పొడుగు గల ఈ ప్రదేశం అంతా నీదేరా అని చెప్పింది. 2-3 రోజులు పొనిచి కొడుకు తన తల్లి బయటికి వెళ్ళి ఉన్నప్పుడు తన తండ్రిని భుజాల మీద ఎక్కించుకుని ఆమె చూపిన సరిహద్దును దాటి ఒక నదిని చేరుకున్నాడు. ఆ సమయానికి యక్షిని అక్కడికి వచ్చి వాళ్ళు తన పొలిమేర దాటినట్టు గ్రహించి, నాయనా నీ తండ్రిని తీసుకుని తిరిగి వచ్చేయి, నేను నీకు ఏం లోపం చేశానురా అని బతిమాలింది. ఈ లోపుగా బ్రాహ్మణుడు ఏరు దాటి అవతలికి వెళ్ళాడు. కొడుకు యక్షినితో, అమ్మా మేము మనుషులం, నువ్వు యక్షినివి, నీ దగ్గర మేము ఎంతకాలం ఉంటాం అన్నాడు. యక్షిని అతనితో, నాయనా ఇక నువ్వు తిరిగి రానే రావా, చదువు రానివాడు మనుషుల మధ్య బతకడం చాలా కష్టం, నీకు చింతామణి అనే ఒక విద్య నేర్పిస్తాను, దాని ప్రభావంతో 12 ఏళ్ల నాటి అడుగుజాడలు కూడా నీకు తెలుస్తాయి, దానితోను సుఖంగా బతుకునాయనా అన్నది. కొడుకు నదీ తీరానే ఉండి తల్లికి మొక్కి మంత్రం నేర్చుకున్నాడు. ఒక చెంబ పుత్రవాత్సల్యంతో ఏడుస్తూనే యక్షిని తన కొడుకు మంత్రం చెప్పింది. మంత్రం గ్రహించి కొడుకు తల్లికి మళ్ళీ నమస్కారం చేసి, అమ్మా ఇక వెళ్ళు అన్నాడు. నువ్వు తిరిగి రాకపోతే నా ప్రాణాలు పోతాయిరా నాయనా అంటూ యక్షిని గుండెలు బాదుకుని అక్కడే చచ్చి పడిపోయింది. కొడుకు తల్లి చచ్చిపోయినందుకు దుఃఖించి ఆమెను పూలతో పూజించి చితిపేర్చి దహనం చేసి తండ్రిని వెంట పెట్టుకుని వారణాసి చేరుకుని పదకుశలుడు వచ్చాడు అని రాజుకు కబురు చేశాడు. రాజు అతన్ని లోపలికి రప్పించాడు.
అతను రాజుకు నమస్కరించాడు. నీకు ఏం విద్యలు తెలుసు అని రాజు పదకుశలుడిని అడిగాడు. దేవా, 12 ఏళ్ల నాటి అడుగుజాడలను పట్టి కూడా పోయిన వస్తువులను తీసుకురాగలను అన్నాడు పదకుశలుడు. రాజు అతన్ని రోజుకు 1000 నాణాల జీతం మీద తన కొలువులో ఉంచుకున్నాడు. ఒకనాడు రాజపురోహితుడు రాజుతో, మహారాజా, ఈ పదకుశలుడు జీతం పుచ్చుకుంటున్నాడే గాని ఏ రోజు తన విద్యను చూపిన పాపాన పోలేదు అన్నాడు. రాజు పదకుశలుడిని పరీక్షించాలని అనుకుని తన రత్నాలను రక్షించే 2 భటులను పిలిచి వాళ్లకు చెప్పవలసింది చెప్పాడు. వాళ్ళు రత్నాలను తీసుకుని రాజప్రసాదం దిగి రాజభవనం చుట్టూ 3 సార్లు తిరిగి నిచ్చెన మీద ప్రాకారం ఎక్కి బయటికి దిగి అక్కడ ఒక చావడిలో కాసేపు కూర్చుని తిరిగి నిచ్చెన సహాయంతో ప్రాకారం ఎక్కి లోపలికి దిగి ఒక కోనేరు చేరి దాని చుట్టూ 3 సార్లు తిరిగి రత్నాలను ఒక పెట్టెలో పెట్టి దాన్ని కోనేటిలో దాచి మళ్ళీ ప్రాసాదం ఎక్కారు. మర్నాడు రాజభవనంలో రత్నాలు పోయినట్టు పుకారు పుట్టింది. రాజు పదకుశలుడిని పిలిపించి, రాజభవనంలో రత్నాల చౌర్యం జరిగింది, వాటి జాడ చూసి చెప్పు అన్నాడు. 12 ఏళ్ల క్రితం పోయిన వస్తువులనే తేగలను, నిన్ను పోయిన వాటిని తేవడం ఎంతసేపు అని అన్నాడు పదకుశలుడు. అతను తన తల్లిని స్మరించుకుని ఆమె చెప్పిన మంత్రం చెప్పించి, మహారాజా, 2 దొంగల అడుగుజాడలు కనిపిస్తున్నాయి అన్నాడు. అతను రాజుగారి అడుగుజాడలు, రాజపురోహితుడి అడుగుజాడలు పట్టుకుని రత్నాలు ఉండే చోటుకి వెళ్ళాడు. అక్కడ నుంచి అతను రాజభవనం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి ప్రాకారం చేరి, మహారాజా, అడుగుజాడలు ఆకాశంలో కనిపిస్తున్నాయి, నిచ్చెన తెప్పించండి అన్నాడు. ఆ తర్వాత అతను నిచ్చెన మీద ప్రాకారం ఎక్కి బయటికి దిగి చావడి వద్దకు వెళ్ళి మళ్ళీ ప్రాకారం ఎక్కి దిగి కోనేరు వద్దకు వెళ్ళి దాని చుట్టూ 3 సార్లు తిరిగి, మహారాజా, దొంగలు ఈ కోనేటిలో దిగారు అంటూ తాను కూడా దిగి రత్నాలు పైకి తీసి, మహారాజా, దొంగలు చాలా గట్టివాళ్లే, ఈ మార్గాన రాజభవనం ఎక్కారు అన్నాడు. ఈ మనిషి పోయిన వస్తువులను తీసుకురాగలడు, కానీ దొంగలను పట్టలేడులాగా ఉంది అనుకుని రాజు పదకుశలుడితో, దొంగలను కనుక్కోలేవా అన్నాడు. దొంగలు ఇక్కడే ఉన్నారు, పోయిన వస్తువులు దొరికినాక దొంగల ప్రసక్తి దేనికి అన్నాడు పదకుశలుడు. దొంగలెవరో చెప్పకపోతే నువ్వే దొంగతనం చేశావు అని అనుకోవలసి వస్తుంది అన్నాడు రాజు. అలా అయితే రేపు సభలో దొంగలు ఎవరో చెబుతాను అన్నాడు పదకుశలుడు. మర్నాడు రాజు తన సభలో పదకుశలుడిని, రత్నాలు దొంగిలించిన వాళ్ళు ఎవరు అని అడిగాడు. మీరు పురోహితుడును అన్నాడు పదకుశలుడు. సభలో వాళ్ళు ఈ మాట విని దిగ్భ్రమ చెందారు. కానీ రాజు పదకుశలుడిని మెచ్చుకుని తాను పెట్టిన పరీక్ష అతనికి వివరించి సభికులకు చెప్పాడు. కథ సమాప్తం.